ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసుకోవడానికి టైం అయితే 3 డేస్ ఎక్స్టెండ్ చేశారు. అది మీ అందరికీ తెలిసిందే. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఇంకా టైం 2 డేస్ మాత్రమే ఉంది కాబట్టి సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ ఆర్జీయూ సెట్ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020కి మోడల్ పేపర్స్ ఆల్రెడీ ఒకటైతే గవర్నమెంట్ అంటే అఫీషియల్గా అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. మిగతా కొన్ని మోడల్ పేపర్స్ అనేవి వెబ్సైట్స్లో అయితే దొరికాయి. ఆ వెబ్సైట్లో ఉన్న మోడల్ పేపర్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఫస్ట్ ఈ వెబ్సైట్లో మ్యాథ్స్కి సంబంధించి, ఫిజిక్స్కి సంబంధించి, బయాలజీకి సంబంధించి మనకి మోడల్ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్రిపేర్ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది మోడల్ పేపర్స్ ఉంటే. సో మీకు ఆన్లైన్ మాక్ టెస్ట్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. మీరు ఒక్కొక్క చాప్టర్కి మాక్ టెస్ట్ అనేది రాయొచ్చు. మీరు ఒక సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టర్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద మీకు ఎంత గ్రిప్ ఉందనేది ఈ మాక్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ప్రతి చాప్టర్కి మాక్ టెస్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ వెబ్సైట్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు teachersnews.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ పీడిఎఫ్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది నేను చెప్తాను. డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ పీడిఎఫ్స్కి సంబంధించి లింక్స్ అయితే అవైలబుల్గా ఉంచాను. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ నుంచి అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఈ మోడల్ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. డిస్క్రిప్షన్లో ఉన్నది ఆ లింక్ అనే యాక్సెస్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తాను. ఆ పీడిఎఫ్ లింక్ని నేను నోట్ ప్యాడ్లో అయితే కాపీ చేసుకున్నాను. ఆ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి లింక్ని క్లిక్ చేస్తే మనకి గూగుల్ డ్రైవ్లో ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ని చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా అయితే ఈజీగా ఉంటుంది. కాపీరైట్ ఇష్యూస్ కూడా మనకేమి ఉండవు. సో ఇక్కడ మీరు ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.